డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి చాలా కాల్స్ అయితే చాలా మంది విద్యార్థులకి చేస్తున్నారు, పలానా కాలేజ్ వాళ్ళు లేదంటే ఇలాగా. ఎందుకంటే మనకి టెలిగ్రామ్ ఒక కమ్యూనిటీ అయితే ఉంది కదా, దాంట్లో చూస్తా ఉన్నాను, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు పలానా కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ మెరిట్ ర్యాంక్ ఇంత, సో మేము వెబ్ ఆప్షన్ పెడతాం, మీకు వచ్చే కోర్సు చేస్తాం అని ఇలా చెప్తారన్నమాట. సో నేను ఒకటి చెప్తున్నాను, ఏమి నమ్మకండి. వాళ్ళు ఏం చేసినా వెంటనే కాల్ కట్ చేయండి, లేదంటే మాకైతే ఇంట్రెస్ట్ లేదు ఈ విధంగా చెప్పి ఊరుకోండి అన్నమాట. డైరెక్ట్ మీరే వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. నేను చాలా గుచ్చి చెప్తున్నానంటే ఎందుకంటే మీరే మోసపోతారు. మీరు 1 year వేస్ట్ చేస్తారు, 1 year వేస్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. అందుకు చెప్తున్నాను, మీరు ఇంత నెలలు కష్టపడి ఓపికతో వెయిట్ చేశారు, దానికి ఫలితం మీరు అంతటా మీరే మీకు వర్క్ చేసుకొని మీ ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ వచ్చింది అని మీ అంతటా మీరే రీసెర్చ్ చేసుకొని ఒక దగ్గర రాసుకొని మీ అంతటా పెడితే మీకు ఒక కాలేజ్ వస్తే మీరు సాటిస్ఫై అవుతారు. ఇన్ కేస్ వాళ్ళు పెట్టిన కాలేజీలో రాకపోతే మీకు 1 year వేస్ట్ అయితే అవుతుంది కదా. అందుకు చెప్తున్నాను, ఇదంతా ఒక స్కామ్. వాళ్ళ కాలేజ్లో అడ్మిషన్స్ పెరిగే కోసం వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటూ అయితే ఉంటారన్నమాట. ఏ ఫోన్ వచ్చినా ఏదైనా వెబ్ ఆప్షన్ పెడతామన్నా మీ డీటెయిల్స్ ఇవ్వమన్నా మీరైతే ఒక్క డీటెయిల్ కూడా ఇవ్వద్దు. వెబ్ ఆప్షన్ పెడతామంటే వద్దని చెప్పండి. ఎందుకంటే మనకి తొందరలో వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, ముఖ్యంగా మీ అంతటి మీరే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఎవరైనా ఫోన్ చేసి లాగిన్ డీటెయిల్స్ అడిగినా అసలు అయితే వద్దు, మీ అంతటి మీరే పెట్టుకుంటారని చెప్పండి. ఇంట్రెస్ట్ అయితే లేదని చెప్పండి. ఇదంతా ఒక చిన్న స్కామ్ కింద ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అందుకు చెప్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ మీ తోటి వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎందుకంటే పోయిన 1 month ముందు ఒక విద్యార్థి అలా కాల్ చేస్తే డబ్బులు కట్టారు, సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ వెళ్ళి అడిగితే అది ఉన్న ఫీజు కంటే ఎక్కువ ఫీజు అయితే చెప్పారు, సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఇవ్వరన్నమాట. ఇదంతా వేరే విద్యార్థులకు జరగకుండా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరు అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే మనకి బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫిజియోథెరపీ, మనకి నర్సింగ్ సంబంధించి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 అన్నమాట. అండ్ అలాగే ఫిజియోథెరపీకి 70,000 1 year సంబంధించి. అదే మీరు కన్వీనర్ కోటాలో జాయిన్ అయితే గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట. మీకైతే గైడ్ చేస్తారు, వాళ్ళు డీటెయిల్గా చెప్తారు.